నువ్వు రాసిన మొదటి పత్రిక యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం నుండి 3వ అధ్యాయము 21వ వచనం వరకు. సహోదరులారా, లోకము మిమ్మును ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడకుడి. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటియున్నామని ఎరుగుదుము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచియున్నాడు. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందును నిత్య జీవం ఉండదని మీరెరుగుదురు. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము. ఈ లోకపు జీవనోపాధి గలవాడయుండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగు నిలుచును. చిన్నపిల్లలారా, మాటతోను నాలుకతోను కాక క్రియతోను సత్యముతోను ప్రేమింతము. ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము. దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయము ఏ విషయములలో మనయందు దోషారోపణ చేయనో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరుచుకుందము. ప్రియులారా, మన హృదయము మనయందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారమగుదుము. జాన్ చాప్టర్ 3:30 to chapter 3:21. Do not be surprised, brothers, that the world hates you. We know that we have passed out of death into life because we love the brothers. Whoever does not love abides in death. Everyone who hates his brother is a murderer. And you know that no murderer has eternal life abiding in him. By this we know love, that he laid down his life for us, and we ought to lay down our lives for the brothers. But if anyone has the world's goods and sees his brother in need, it closes his heart against him. How does God's love abide in him? Little children, let us not love in word or talk, but in deed and in truth. By this we shall know that we are of the truth, and reassure our heart before him. For whenever our heart condemns us, God is greater than our heart
And He knows everything. He knows everything. Beloved, Beloved, if our heart does not condemn if our does not condemn us, we have confidence before God. we have confidence before God.